నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. రాజకీయాల్లో కులం రేపే కలకలం అంతా ఇంత కాదు. రాజకీయాలు ఎప్పుడు ఎలా టర్న్ అవుతాయో ఊహించలేం. అప్పటి వరకు అందరూ మనవాళ్లే, అంతా మనమే అనుకున్న పరిస్థితి అంతలోనే మనం ఏం కాదు, మనకేం సంబంధం లేదన్నట్టుగా మారుతుంటాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఓడించటమే లక్ష్యంగా కూటమి ఏర్పడగా ఎన్నికల్లో బంపర్ విక్టరీ ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు తెచ్చాయి. సింహం సింగిల్ అంటూ వైసీపీ ఎన్నికల్లో చతికిలబడితే కలిసికట్టుగా వచ్చిన కూటమి ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఎవరేం చెప్పినా ఏం మాట్లాడినా కూటమి ఎన్నికల్లో గెలవడానికి తామే కారణమని జన సైనికులు కుండబద్దలు కొడతారు. తాము లేకుంటే ఫలితం మరోలా ఉండేదంటారు. ఇప్పటి వరకు చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చినప్పటికీ ఒకరితో ఒకరు కలిసే ఉన్నారు. అయితే ఏపీ అసెంబ్లీలో ఈ మొత్తం వ్యవహారం మరో టర్న్ తీసుకుంది. తాను జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఎగోకి ఆయన విధానం ఒకసారి చెప్తే మీకు అర్థం అవుతుంది. ఆయన మెంటాలిటీ ఎంత సాడిస్టిక్ మెంటాలిటీ ఒకసారి అర్థం అవుతుంది. చిరంజీవి గారు సురేఖ్ గారిని ఒకసారి రమ్మంటే కారు పోర్టుకోలోకి వెళ్ళి భార్యాభర్తలు వచ్చి ఇన్వైట్ చేసి లోన తీసుకెళ్లారు. తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలి అంటే వాళ్ళే లిస్ట్ పంపారు. ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరు. ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు. ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉన్న ప్రభాస్ గారిని అలాగే మహేష్ బాబుని రాజమౌళి గారిని రమ్మన్నారు. ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు. అందరూ దిగి రమ్మన్నారన్నారు. లోన సెకండ్ షాక్ ఇంత పెద్దాన్ని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఇట్లాంటి కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేస్తే ఎంత అవమానం చేశారని. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి? వాళ్ళని అవమానం చేయాలా? తాను జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఎగోకి ఆయన ఏపీ అసెంబ్లీలో మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అక్రమ అరెస్టుల గురించి మాట్లాడుతూ చిరంజీవికి అవమానం జరిగిందంటూ ఆయన వ్యాఖ్యానించడం మొత్తం రాజకీయాలకు కొత్త ట్విస్ట్ ఇచ్చింది. సీఎం ఇంటి గేటు దగ్గర మొదటి అవమానం, పోసానితో మాట్లాడాలని చెప్పి రెండో అవమానం, సీఎం కలవరు, సినిమాటోగ్రఫీ మంత్రి మాట్లాడతారని చెప్పడంతో ఇండస్ట్రీ పెద్దలకు మూడో షాక్ తగిలిందన్నారు. మీరు పిలిపించమంటే అందరినీ తీసుకొచ్చారని చిరంజీవి గట్టిగా మాట్లాడడంతోనే జగన్ వచ్చారని కామినేని కామెంట్స్ రచ్చకారణమయ్యాయి. అంతేకాకుండా తండ్రి లాంటి వారు ఇండస్ట్రీని కాపాడాలని కోరితే ఆ వీడియో బయటపెట్టి తమను అవమానించారని, ఇదంతా సాడిస్టిక్ మెంటాలిటీకి నిదర్శనమన్నారు. అయితే ఇదంతా ట్రాష్ అని సభలో ఉన్న హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కొట్టిపారేశారు. చిరంజీవి గట్టిగా వచ్చి అడిగాకే జగన్ వచ్చి సినిమా పెద్దలను కలిశారన్నది అబద్ధమని స్పష్టం చేశారు. ఎవడు గట్టిగా అడగలేదంటూ కామినేని గాలి తీశాడు బాలకృష్ణ. కామినేని గాలి బాలయ్య తీస్తే బాలయ్య వ్యాఖ్యల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చేశాడు మెగాస్టార్ చిరంజీవి. నాడు జగన్మోహన్ రెడ్డిని కలిశాక తన చొరవ వల్లే జగన్ సర్కార్ టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చిందన్నారు. టికెట్ ధరల పెంపు వల్ల వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల టికెట్ ధరలు పెరిగి ఇండస్ట్రీకి న్యాయం జరిగిందన్నారు. ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చారంది అబద్ధం. గట్టిగా ఎవరు అడగలేదు. అక్కడ మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని అన్ని ఇంటాను. ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నాడంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి పేరును కూడా అడిగాను, ఎవడో అడిగేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ అపోజిషన్ ఆర్ అస్. 9వ పేరు వేశారు. అదేదో గట్టి ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చి అడిగాడు కలవడానికి. సారీ, ఐ వాంట్ టు క్లారిఫై దిస్. వెరీ గుడ్ సార్.
కామినేని శ్రీనివాస్ బాలకృష్ణ వ్యాఖ్యలకు పూర్తి భిన్నంగా చిరంజీవి మాట్లాడటం ఇప్పుడు కూటమిలో ఉన్న ఐక్యత వెనక విస్ఫోటం తప్పదు అన్న భావన కలిగిస్తోంది. మొత్తంగా తనకు ఎలాంటి అవమానం జరగలేదన్న వెర్షన్ చిరంజీవి హైలైట్ చేశారు. మొత్తంగా కథ ఇప్పుడు ఎలాంటి ట్విస్ట్ ఇస్తుందోనన్న ఉత్కంఠ రేగుతోంది. ఎవరికి ఎవరు సినిమా చూపిస్తారన్న చర్చ జోరుగా సాగుతోంది. పొలిటికల్ ఫైటింగ్ చివరకు టాలీవుడ్ ఫైటింగ్ గా మారుతోంది. కామినేని వ్యాఖ్యలు నిజం కాదని బాలయ్య మాట్లాడటం, అంతా నాన్ సెన్స్ అంటూ కొట్టిపారేయడంతో సీన్ మారిపోయింది. మొత్తంగా జగన్ చొరవ వల్ల ఇండస్ట్రీకి మేలు జరిగిందని మెగాస్టార్ చెప్పడం, జగన్ సైకో అంటూ నటసింహం నందమూరి బాలకృష్ణ మండిపడటం, సైకో ఎవరో తెలుగు స్టేట్స్ కు తెలుసు అంటూ వైసీపీ కౌంటర్ ఇవ్వడము సినిమా మొత్తం కొత్త టర్న్ తీసుకుంటోంది. బాలకృష్ణకు మాజీ సీఎం జగన్ అన్న, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి అన్న గౌరవం లేదన్నారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స మండిపడ్డారు. బాలకృష్ణ పెద్ద పొడింగా అంటూ దుయ్యబట్టారు. ఏం చూసుకుని అహంభావం అంటూ ప్రశ్నించారు. కొసమెరుపు ఏంటంటే చిరంజీవిని అవమానిస్తే జనసేన ఎందుకు స్పందించలేదు అనేది తమకు అనవసరం అన్నారు. రాను రాను ఏమైపోతుందంటే ఇట్లాంటి వాళ్ళ మూలంగా ఆర్టీసీలో కండక్టర్ కి డ్రైవర్ కి డ్యూటీ ఎక్కేప్పుడు బ్రాందీ సారా తాగేప్పుడు పెడతారా గొట్టం. ఆ బ్రీత్ అనలైజ్ లో అసెంబ్లీ గేట్ కాడ కూడా తలుపు కాడ కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. రాబోయే ఇక మామూలు ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఇక అంతే కదా, తప్ప తాగి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడతాడు. సైకో అంటాడు. ఎవడు సైకో? బాలకృష్ణ అనేవాడు సైకో. యావజ్జీవ కారాగారం అనుభవించాల్సినోడు కదా. జీవితంలో మర్చిపోతాడు ఎవడన్నా? మనిషి జన్మెత్తినోడు చిన్న సాయం చేస్తే ఎవరు కూడా మర్చిపోరు. లోపల మ్యాన్షన్ హౌస్ ఫుల్గా. రాను రాను ఏమైపోతుందంటే ఇట్లాంటి వాళ్ళ మూలంగా ఆర్టీసీలో మొత్తం వ్యవహారంపై జనసేనాని ఏమంటారు అన్న దానిపైన ఎంతో ఉత్కంఠ నెలకొంది. మెగా నందమూరి మధ్యలో వైఎస్ జగన్ అంశం ఇప్పుడు ఏపీని కుదిపేస్తోంది. బాలయ్య వ్యాఖ్యలతో చిరు ఎంట్రీ ఇవ్వడం, నాడు జగన్ సర్కార్ చర్చలతో ఇండస్ట్రీకి ఎంతో మేలు జరిగిందన్న భావన కలుగుతోంది. బయటకు మాత్రం అంతా సూపరే, కానీ లోలోన మాత్రం రగిలిపోతూ ఉంటారు. ఏపీలో రాజకీయం, సినిమా కలగలిసిన వ్యవహారం డీప్ సీక్ గా సాగుతోంది. అయితే నాడు వ్యవహారాన్ని లైట్ తీసుకుని జగన్ దెబ్బతిన్నారు. అయితే తాజాగా మరోసారి ఏపీలో సినీ వార్ రచ్చ మొదలైంది. అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలతో రగడ మొదలైంది. బాలయ్య చేసిన సైకో వ్యాఖ్యలు వచ్చే రోజుల్లో ఎలాంటి ట్విస్ట్ ఇస్తాయో చూడాలి. నాడు పవన్ కళ్యాణ్ జగన్ తీరును చాన్నాళ్లు ప్రశ్నించారు. జగన్ చిరంజీవిని చేతులు కట్టుకుని ప్రాధాయపడేలా చేశారు అంటూ మండిపడ్డారు. అయితే అవమానం జరుగుంటే ఒక్కసారి కూడా చిరంజీవి మాట్లాడలేదు. కానీ ఆ వ్యవహారం రాజకీయంగా రచ్చకు కారణమైంది. ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో కామినేని మాట్లాడడం, దాన్ని బాలకృష్ణ ఖండించడం, ఇక తన గురించి మాట్లాడిన వ్యాఖ్యలకు చిరంజీవి కౌంటర్ ఇవ్వడం, మొత్తంగా మెగా వర్సెస్ నందమూరి ఫ్యామిలీ వార్లో వైఎస్ ఫ్యామిలీ ఎలాంటి ట్విస్ట్ తీసుకుంటుందో చూడాలి. ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్